శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే. అమరావతి రాజధాని అని చెప్పేసి దానికి ఒక చట్టబద్ధత తీర్మానం కోసం శాశ్వత చట్టబద్ధత అని అన్నారు. దాని మీద తీర్మానం జరిగింది. సో ఇక్కడ మరి ఇప్పుడు ఈ 11 మంది రాలేదు వైఎస్ఆర్సీపీ. అవును. సో వీళ్ళు ఇంకా తప్పు చేశారు అనుకోవచ్చా? అంటే అట్లీస్ట్ వస్తే రేపు పొద్దున మాట్లాడటానికన్నా ఒక అవకాశం ఉండేది కదా, అది కూడా మిస్ చేసుకున్నారా అనుకోవచ్చా వీళ్ళు? అంటే గతంలో రాజధానికి వాళ్ళు ఓకే చెప్పిన చరిత్ర ఉంది. 2014 టైంలో అప్పుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చెప్పినప్పుడు వీళ్ళు సెషన్లో ఉన్నారు, ఫ్లోర్లో ఉన్నారు, ఉండి ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మార్చారు. అవును, 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చారు. అంటే పాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అని 3 చెప్పాడు ఆయన. 3ట్లో ఒకటి కర్నూలు అన్నారు. న్యాయ రాజధాని కర్నూలు అని, హైకోర్టు అక్కడికి ఎడుతుందని. అలాగే ఇది శాసన రాజధాని అని, పాలనా రాజధానిగా వైజాగ్ అని ఇలా మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న టైంలో సెక్రటేరియట్ వైజాగ్ వెళ్ళిపోతుంది, అమరావతిలో శాసనసభ ఉంటుంది అనేది తేల్చారు. హైకోర్టు అక్కడికి వెళ్ళిపోతుంది, కర్నూలు వెళ్ళిపోతుంది అని. అయితే ఈ కర్నూలు అనేది సుప్రీంకోర్టులో పడలేదు, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఈయన నిర్ణయాన్ని. కాబట్టి అది పోయింది. మిగిలిన 2 రాజధానులు, ఒక రాజధాని అమరావతి ఉంది, పాలనా రాజధానిగా వైజాగ్ని చెప్పాడని సెక్రటేరియట్ వెళ్ళిపోతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారు. అవును, కానీ అది జరగలేదు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ఒక ప్రకటన చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవడం అనేది ఈ నిర్ణయాలతో సంబంధం లేదు. నిర్ణయం ఏదైనప్పటికీ మీరు అసెంబ్లీ జరిగినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల్ని ఆ సెషన్లో అసెంబ్లీ ముందు పెట్టడం మీ బాధ్యత ఎమ్మెల్యేలుగా. ఆ బాధ్యత నిర్వహించకపోతే ఆ ప్రాంత ప్రజల అసెంబ్లీలో తమ గొంతు వినిపించాలి అనుకుంటే ఎవరి ద్వారా వినిపించాలి? దానికి ఏం ఆల్టర్నేటివ్ మార్గమేం లేదు. అంటే స్పీకర్ గారు వెళ్ళి ఆ 11 నియోజకవర్గాల ప్రజల్ని కలవడం, అయ్యా మీ అభిప్రాయాలు ఏంటి, మీ బాధలు ఏమిటి చెప్పండి, మేము రికార్డ్ చేసుకుంటాం అనే పరిస్థితి ఉండదు మనకి. ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? వాళ్ళు ఆ బాధలు అక్కడ చెప్పడం కోసం ఉన్నారు. వాళ్ళు గైర్హాజరైతే ఆ ప్రాంత ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ 5 ఏళ్ళు వాళ్ళు బ్లాంకులో ఉన్నట్టుగానే భావించాలా, గుడ్డి రాజ్యంలో ఉన్నట్టుగానే భావించాలా? మరి ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి అనేక సౌకర్యాలు రాకపోతే ఎవరు దెబ్బలాడాలి వీళ్ళ తరఫున? ఇప్పుడు ఆయన చెప్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే, ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, ఓపిక పట్టండి 5 సంవత్సరాల దాకా, తర్వాత నేను వస్తాను, అన్ని చేస్తాను. వస్తారండి. ఈ 5 సంవత్సరాల నష్టాన్ని భర్తీ చేస్తానని ఆయన ఏమన్నా హామీ ఇచ్చాడా? బహిరంగంగా లేదు కదా. స్టేట్మెంట్లు ఇస్తున్నారు. భర్తీ చేసే ఇది కావాలి, అష్యూరెన్స్ కావాలి. మీరు వచ్చాక ఏదో ఉద్ధరిస్తారు, ఓకే. కానీ ఈ 5 ఏళ్ళు జరిగిన నష్టం తాలూకా కాంపన్సేషన్ ఎవరిస్తారు? ఆయన ఇస్తాడా? చంద్రబాబు నాయుడు గారితో ఇప్పిస్తాడా? దానికి సంబంధించిన క్లారిటీ కావాలి కదా జనాలకి. ఇప్పుడు అక్కడ ఏదో ప్రాజెక్టు ఒకటి అనౌన్స్ అయి ఉంటుంది గతంలో. ఇప్పుడు వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఏదో ఒక ప్రాజెక్టు గతంలో ఎప్పుడో శాంక్షన్ అయ్యి అది అక్కడ జరగటం లేదు. ఇప్పుడు ఆ జరగని విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడటం కోసం కదా మిమ్మల్ని గెలిపించింది. మీరు వెళ్ళి మాట్లాడాలి కదా, ఇదిగో మా నియోజకవర్గంలో పలానా ప్రాజెక్టు గతంలో అప్రూవల్ అయింది, అది ముందుకు నడవటం లేదు, జనాలు గగ్గోలు పెడుతున్నారు, దీని గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో స్పష్టత కావాలి, ఒక శ్వేతపత్రం సమర్పించండి అని అడగాలి కదా మీరు ఫ్లోర్లో నిలబడి. మీకు టైం కేటాయిస్తారా లేదా అనేది వేరే గొడవ. అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం ఇస్తారు, మైక్ ఎక్కువ ఇస్తారు, అలా కాకపోతే ఓ సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఇస్తారు, పోనీ ఇవ్వనివ్వండి, అలాగే ఇవ్వనివ్వండి, ఇలా ఇచ్చి నాకు అన్యాయం జరుగుతుందని మీరు వేదిక మీద నుంచి గొడవ చేయండి. అసెంబ్లీ వేదిక మీద నిలబడి గొడవ చేయండి. ప్రజలు చూస్తారు, జనం చూస్తారు కదా లైవ్లో. చూసారా నా గొంతు నొక్కారు అని బయటకు వచ్చి గొడవ చేయండి. మీరు అసలు యుద్ధ రంగాన్నే వదిలిపెట్టేసి యుద్ధం చేస్తానంటే ఎలా కుదురుతుంది? యుద్ధం అక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడికి వెళ్లకుండా
ఎలా కుదురుతుంది? ఇప్పుడు వాళ్ళు మీడియా పాయింట్ కూడా అసెంబ్లీకి దూరంగా పెట్టారు. ఉమ్, ఇప్పుడు శాసనసభ జరిగింది మొన్న. బడ్జెట్ సెషన్ జరిగినప్పుడు కూడా మిగిలిన పార్టీలన్నీ అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడారు. వీళ్ళు అసెంబ్లీకి రారు కాబట్టి ఇంకో చోట ఎక్కడో పెట్టి దీని మీద రివ్యూ అక్కడ మాట్లాడారు. ఉమ్, అలా ఎందుకు చేయాలి మీరు? మీరు కూడా దీనిలోకి వచ్చేసి సభా ప్రాంగణంలోకి వచ్చి మీరు ఇక్కడే మాట్లాడొచ్చు కదా అన్ని విషయాలు ఓపెన్గానే. అది ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ అనే పేరుతో మీరు ఎలక్షనే బాయ్కాట్ చేసుంటే అది వేరే గొడవ. మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు, గెలిచారు. 11 నియోజకవర్గాల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 11 నియోజకవర్గాల జీవితాన్ని గందరగోళం పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రజలు యాక్సెప్ట్ చేశారా? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లేదని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారా? అటువంటిది ఏమైనా ఉందా మీ దగ్గర రికార్డెడ్గా? ఉంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి అసెంబ్లీకి రాను అనటం అనేది వితండవాదం. లేదు, ఇది డిబేట్స్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పింది. డిబేట్స్లో తక్కువ. డిబేట్స్ అంటే లో అది కాదు కదా, మీరు అక్కడ కదా మాట్లాడాల్సింది. అక్కడ కరెక్ట్ మాట్లాడాల్సింది అక్కడ. మీరు మాట్లాడాల్సిన చోట మానేసి బయట అక్కడ స్టాగ్నేట్ చేయాలి కదా. మీరు పడుకోండి, గొడవ చేయండి, సభ జరగనివ్వకుండా చేయండి. పోరాట రూపాలు అనేక ఉన్నాయి అక్కడ. అవును, అవి చేయండి. అవి చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. మా కోసం దెబ్బలాడుతున్నారు అని జనం అనుకోవాలంటే ఈ సందర్భంలోనే మీరు మీ నియోజకవర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు మాట్లాడే అవకాశం ఉంటుంది మీకు. వాళ్ళ సమస్యలు పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటినీ వదిలిపెట్టేసి అసలు అసెంబ్లీకి మేము వెళ్ళమని అరుగు చేయటం అనేది తప్పు. అది ప్రజాస్వామ్యం పట్ల సరైన గౌరవ ప్రదర్శన అయితే కాదు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం, వాళ్ళు మొండిగా వ్యవహరిస్తే వ్యవహరించి ఉండొచ్చు గాక, కానీ మీరు అలా ఉండకూడదు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ప్రజల్ని గౌరవించాలి, వాళ్ళ సమస్యలని మేము రిప్రజెంట్ చేసి తీరాలి అనేటువంటి దీక్షతో మీరు ఉండాలి. అప్పుడు ఈ 11 మళ్ళీ పెద్ద ఫిగర్గా మారి మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఈ ధోరణి, అంటే మాకు బలానా హోదా ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్తాము, ఇలాంటివి తప్పు. దానికి సంబంధించి కావాలంటే మీరు అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా చట్ట సవరణ చేసుకోండి. అంతే తప్ప ఇప్పుడు గొడవకు దిగటం వలన ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనంత కాలం నేను సభలోకి కాలు పెట్టను అనే మాట తప్పు. అది వెనక్కి వచ్చేసి జనాల కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు.